హాయ్ అండి. ఈరోజు లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్ అనే చాప్టర్లో గ్రాఫికల్ రిప్రజెంటేషన్ దాన్ని డిస్కస్ చేద్దాం. లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్ని గ్రాఫ్గా రిప్రజెంట్ చేస్తే అది ఎలా ఉంటుంది, అది కూడా పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్. అంటే ఒక లీనియర్ ఈక్వేషన్ ఇన్ టూ వేరియబుల్స్ కాదు, పెయిర్ ఆఫ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి తీసుకుంటున్నాను. 2x - 3y = 8, 4x - 6y = 9. ఇట్ ఈస్ అన్ లీనియర్ ఈక్వేషన్ బికాజ్ హైయెస్ట్ ఇండెక్స్ ఆఫ్ ద వేరియబుల్ ఒకటి. అలాంటి టూ వేరియబుల్స్ ఉన్నాయి, ఇక్కడ టూ అన్నోన్ థింగ్స్ ఉన్నాయి, ఎక్స్ వై. అందుకే దీన్ని లీనియర్ ఈక్వేషన్ ఇన్ టూ వేరియబుల్స్ అన్నారు. ఇది కూడా అదే, ఈ రెండింటినీ కలిపి ఏ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్ అంటారు. దీన్ని గ్రాఫికల్ రిప్రజెంటేటివ్గా గీస్తే ఎలాంటి గ్రాఫ్ రావచ్చు, ఇది మన టాపిక్. మామూలుగా మనం ఏ ఈక్వేషన్ అయినా సరే, ఏ లీనియర్ ఈక్వేషన్ ఇన్ టూ వేరియబుల్స్ అయినా సరే గ్రాఫ్గా రిప్రజెంట్ చేస్తే మనకు ఒక స్ట్రైట్ లైన్ ఫామ్ అవుతుంది. అంటే ఇది కూడా ఒక స్ట్రైట్ లైన్ ఇస్తుంది, ఇది కూడా ఒక స్ట్రైట్ లైన్ ఇస్తుంది. ఇవి రెండు ఎలా ఉండొచ్చు, ఎన్ని రకాల పాసిబిలిటీస్ ఉన్నవి చూద్దాం. మీరు కనుక గ్రాఫ్ గీస్తే, గ్రాఫ్ ఎలా గీయాలో తర్వాత డిస్కస్ చేద్దాం. ముందు గ్రాఫ్ ఎలా ఉండబోతుందో గెస్ చేద్దాం. గ్రాఫ్ గీస్తే ఆ టూ లైన్స్ ఇలా ఉండొచ్చు. అంటే ప్లేన్లో ఏ లైన్ అయినా సరే పాయింట్స్ మనం ప్లాట్ చేస్తాంగా, ఆ పాయింట్స్ని జాయిన్ చేస్తే మనకు లైన్ వస్తుంది. సో ఇట్లా ఈ టూ లైన్స్ ఒకదానికి టచ్ అయి ఉండొచ్చు, ఒక పాయింట్ వద్ద కలవచ్చు. వీటిని ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటారు, ఇంటర్సెక్టింగ్ లైన్స్. సో ఈ రెండింటిని కలిసిన పాయింట్ ఏదైతే ఉందో, ఈ పాయింట్ రెండు ఈక్వేషన్స్ని సాల్వ్ చేస్తుంది, అంటే సాటిస్ఫై చేస్తుంది. అంటే వాట్ డస్ ఇట్ మీన్? ఇప్పుడు ఈ లైన్ ఉంది, ఈ లైన్ మీద ఉన్న ప్రతి పాయింట్ ఈ లైన్కి సొల్యూషనే. అందుకే లీనియర్ ఈక్వేషన్ ఇన్ టూ వేరియబుల్స్కి ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ ఉంటాయి ఇండివిజువల్గా. దీనికి కూడా ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ ఉంటాయి ఇండివిజువల్గా. ఎందుకంటే ఈ లైన్ ఇది సెట్ ఆఫ్ ఇన్ఫైనైట్ పాయింట్స్. ఈ లైన్ మీద ఉన్న ప్రతి పాయింట్ దానికి సొల్యూషన్ అవుతుంది ఆ లైన్కి. కానీ ఇక్కడ రెండింటికి కలిపి ఒక కామన్ పాయింట్ ఉంది. అందుకే వీటిని ఇంటర్సెక్టింగ్ లైన్స్. వీటికి ఒకటే ఒక సొల్యూషన్ ఉంది, ఆ ఒక్కటే ఉన్నది అన్న దాన్ని యూనిక్ అంటారు, యూనిక్ సొల్యూషన్. సో ఈ పాయింట్ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్ కామా వై కోఆర్డినేట్స్ రెండు కలిపి అది కామన్ పాయింట్ అవుతుంది. ఆ పాయింటే కామన్ సొల్యూషన్ అవుతుంది. రెండింటికి కలిపి ఆ పాయింట్ రెండు ఈక్వేషన్స్ని సాల్వ్ చేస్తుంది, అందుకు సాటిస్ఫై చేస్తుంది. అందుకనే సో దాని యూనిక్ సొల్యూషన్ అంటారు. సొల్యూషన్ ఉంది కాబట్టి దీనికి మరో పేరు కన్సిస్టెంట్ ఈక్వేషన్స్ అని కూడా అంటారు. ఇలా కాకుండా ఇంకెలా ఉండొచ్చు, ఇలా ఉండొచ్చేమో. సో అసలు ఎక్కడ టచ్ అవ్వవు, ఇంటర్సెక్ట్ అవ్వడానికి అవకాశమే లేదు. ఈవెన్ యూ ఎక్స్టెండ్ ద లైన్స్ ఇన్ ఎనీ డైరెక్షన్, దీన్ని ఎలా ఎక్స్టెండ్ చేసినా, ఇటువైపు ఎక్స్టెండ్ చేసినా, ఐఎమ్ షూర్ దే నెవర్ మీట్. దేర్ ఈజ్ నో కామన్ పాయింట్ ఫర్ బోత్ లైన్స్. ఇలా కనుక ఉంటే వాటిని ఆల్రెడీ మీకు తెలుసు, ఇంటర్సెక్టింగ్ లైన్స్కి ఆపోజిట్. ఇఫ్ ద లైన్స్ హ్యావ్ కామన్ పాయింట్, దే ఆర్ ఇంటర్సెక్టింగ్ లైన్స్. ఇఫ్ ద లైన్స్ హ్యావ్ నో కామన్ పాయింట్, ద లైన్స్ విచ్ ఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ కామన్ పాయింట్, దే ఆర్ కాల్డ్ యాజ్ ప్యారలల్ లైన్స్. ఇప్పుడు దీనికి ఇండివిజువల్గా ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ ఉన్నాయి, బికాజ్ లైన్ ఈజ్ అ సెట్ ఆఫ్ ఇన్ఫైనైట్ పాయింట్స్. ఎవ్రీ పాయింట్ ఆన్ దిస్ లైన్ సాటిస్ఫైస్ ద ఈక్వేషన్. అట్లానే అంతే, దీనికి ఇండివిజువల్గా ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ ఉన్నాయి. కానీ రెండింటికి కలిపి రెండింటిని సాటిస్ఫై చేసే కామన్ పాయింట్ లేదు కాబట్టి నో సొల్యూషన్. రెండింటికి కలిపి సాల్వ్ చేసే సాటిస్ఫై చేసే పాయింట్ లేదు, నో సొల్యూషన్. సొల్యూషన్ లేదు కాబట్టి వీటిని ఇన్కన్సిస్టెంట్ ఈక్వేషన్స్ అంటారు, ఇన్కన్సిస్టెంట్ ఈక్వేషన్స్. ఇంకేదన్నా పాసిబిలిటీ ఉందా? సో టచ్ అవ్వచ్చు ఒక పాయింట్ వద్ద, అసలు టచ్ అవ్వకపోవచ్చు. ఇంకోటి, మీరు ఫస్ట్ ఒక లైన్ ఒక ఈక్వేషన్ని గ్రాఫ్గా గీస్తారు, ఒక స్ట్రైట్ లైన్ వచ్చింది. సేమ్ రెండవ ఈక్వేషన్ని కూడా, ఏదైతే రెండో ఈక్వేషన్ దాన్ని కూడా మనం డ్రా చేస్తే దాని మీదే వస్తుంది రెండో లైన్ కూడా. అంటే రెండు కూడా వన్ లైన్ ఫాలో ఆన్ ద అనదర్ లైన్, రెండు ఒకటే అన్నమాట, రెండు ఈక్వల్ అన్నమాట. ఇలాంటి వాటిని ఏమంటారంటే కోఇన్సిడెంట్, ఒకదాని మీద ఒకటి ఫాలో అయినాయి కాబట్టి కోఇన్సిడెంట్ లైన్స్. అలా నేర్చుకున్నాం. ఆ పాయింట్ మీద ఉన్న ప్రతిదీ కూడా దానికి సొల్యూషన్స్ అవుతుంది. రెండు ఈక్వలే, ఒకదాని మీద ఒకటే ఉన్నాయి. అంటే ఇది ఒక లైన్ మీద ఉన్న ప్రతి పాయింట్ రెండవ దాని మీద ఉన్నట్టేగా. మరి లైన్ సెట్ ఆఫ్ ఇన్ఫైనైట్ పాయింట్స్ కదా. అంటే ఈ రెండింటి మీద ఉన్న కామన్ పాయింట్స్ అన్నీ కూడా, అంటే ప్రతి పాయింట్ కూడా సొల్యూషన్ రెండింటికి, ఎందుకంటే రెండు ఒకదాని మీద ఒకటి ఫాలో అయి ఉన్నాయి. మరి లైన్ సెట్ ఆఫ్ ఇన్ఫైనైట్ పాయింట్స్ ఉంటాయి కాబట్టి దీనికి ఇన్ఫైనైట్ ఆర్ మెనీ సొల్యూషన్స్, చాలా సొల్యూషన్స్ ఉంటాయి అన్నమాట. బికాజ్ బోత్ ఆర్ ఈక్వల్ అండ్ బోత్ లైన్స్ ఆర్ కోఇన్సిడెంట్, వన్ లైన్ ఫాలో అండ్ అనదర్ లైన్. సో ఇలా సొల్యూషన్ ఉందిగా, ఒకటో ఎన్నో ఉన్నాయి కాబట్టి వీటిని కన్సిస్టెంట్ ఈక్వేషన్స్ అంటారు. సో ఏదేమైనా ఒక పెయిర్ ఆఫ్ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్ని గ్రాఫ్గా రిప్రజెంట్ చేస్తే మనకి మూడు రకాల పాసిబిలిటీస్ రావచ్చు. ఒకటి, అవి ఇంటర్సెక్టింగ్ లైన్స్ అయి ఉండొచ్చు, ప్యారలల్ లైన్స్ అయి ఉండొచ్చు, కోఇన్సిడెంట్ లైన్స్ ఉండొచ్చు. ఇంటర్సెక్టింగ్ లైన్స్ అన్నప్పుడు ఒకటే ఒక సొల్యూషన్ ఉంటుంది, యూనిక్ సొల్యూషన్. ప్యారలల్ లైన్స్ అయినప్పుడు అసలు టచ్ అవ్వవు కాబట్టి నో సొల్యూషన్. కోఇన్సిడెంట్ అన్నప్పుడు ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ ఉంటాయి. సొల్యూషన్స్ కనుక ఉంటే వాటిని కన్సిస్టెంట్ అంటారు. ఒక ప్యారలల్ లైన్స్ దగ్గర మాత్రమే సొల్యూషన్ లేదు కాబట్టి దాన్ని ఇన్కన్సిస్టెంట్ ఈక్వేషన్స్ అంటారు. ఇక్కడ ఇంకొక అసలు మెయిన్ టాపిక్ ఏంటంటే, ఇక్కడ అసలు గ్రాఫ్ గీస్తే కనుక అర్థమయ్యేది ఏదో వచ్చిందో, అసలు గ్రాఫ్ గీయకుండానే మనం ఈక్వేషన్స్ని చెక్ చేయొచ్చా?
So can we check so whether the graph is whether they are intersecting lines or parallel lines or coincident lines? So without getting the graph, without drawing the graph, so డ్రా చెయ్యకుండానే సో మనము గ్రాఫ్ యొక్క నేచర్ని కనుక్కునే అవకాశం ఉందా లేదా? ఉన్నది. ఎలానో చూడండి. అసలు జనరల్ ఫార్మ్ ఆఫ్ ద లీనియర్ ఈక్వేషన్ టూ వేరియబుల్స్ ఏంటి? ఇక్కడ ఇందులో ఏముంటాయి? ఎక్స్ టర్మ్, వై టర్మ్, కాన్స్టెంట్. ఎక్స్ కోఎఫిషియంట్, వై కోఎఫిషియంట్, కాన్స్టెంట్. జనరలైజ్ చేద్దాం. A1x ఎక్స్ కోఎఫిషియంట్ ఏమనుకుందాం? వై కోఎఫిషియంట్ B1y ప్లస్ C1. కాన్స్టెంట్ అటువైపు అయినా ఉండొచ్చు, ఇటువైపు ఉండొచ్చు. ఉంటే రెండు LHSలో ఉండాలి, రెండు RHSలో ఉండాలి. ఎలా ఉన్నా నో ప్రాబ్లం. మనం ఒకటి LHSలో ఒకటి RHSలో మాత్రం ఉండే విధంగా చూసుకోమాకండి. తర్వాత A2x ఎక్స్ కోఎఫిషియంట్ A2, రెండవ దాంట్లో వై కోఎఫిషియంట్ B2, రెండవ కాన్స్టెంట్ C2 అనుకుందాం. వీటికి రేషియో కడదాం. ఎక్స్ కోఎఫిషియంట్స్ యొక్క రేషియో, అట్లానే వై కోఎఫిషియంట్స్ యొక్క రేషియో, అట్లానే కాన్స్టెంట్స్ యొక్క రేషియో. సో మూడిటికి రేషియో కట్టిన తర్వాత అంటే ఎక్స్ కోఎఫిషియంట్స్, వై కోఎఫిషియంట్స్, కాన్స్టెంట్ రేషియో కట్టి ఒకవేళ మొదటి రెండు రేషియోసే అంటే ఎక్స్ కోఎఫిషియంట్స్ అలానే వై కోఎఫిషియంట్స్ యొక్క రేషియో రెండు గనక నాట్ ఈక్వల్ గనక వస్తే, మొదటి రెండు రేషియోసే నాట్ ఈక్వల్ అయితే మూడోది చెక్ చేయక్కర్లా, ఫస్ట్ రెండే గనక నాట్ ఈక్వల్ వస్తే అవి ఇంటర్సెక్టింగ్ లైన్స్. నో డౌట్ అబౌట్ ఇట్. So if A1 by A2 is not equal to B1 by B2 గనక అయితే no need to check the ratio of constants. Just you can decide, you can conclude that whatever graph you are going to get, the lines are intersecting lines, so they have unique solution, they are consistent. అలా కాకుండా ఒకవేళ మొదటి రెండు ఈక్వల్గా వచ్చి, అంటే ఇదైతే కాదుగా, ఇప్పుడు మొదటి రెండు ఈక్వల్గా వచ్చి మూడవది మాత్రం నాట్ ఈక్వల్ వచ్చింది అనుకోండి. సో మొదటి రెండు ఈక్వల్గా అయింది, మూడోది చెక్ చేయాలిగా, మూడోది నాట్ ఈక్వల్ వచ్చింది, ఫస్ట్ రెండు ఈక్వల్ అయింది. అలా గనక అయితే వాటిని ప్యారలల్ లైన్స్ అంటారు. నో సొల్యూషన్. ఫస్ట్ రెండు ఈక్వల్గా వచ్చినాయి, మూడవది మాత్రం మిస్ అయింది, మూడవది దెబ్బతింది, రేషియో ఆఫ్ కాన్స్టెంట్స్ సేమ్ రాల, అప్పుడు అవి ప్యారలల్ లైన్స్ టచ్ అవ్వవు. నో సొల్యూషన్, ఇన్కన్సిస్టెంట్ ఈక్వేషన్స్. ఇప్పుడు మూడోది గెస్ చేయండి. మొదటి రెండు నాట్ ఈక్వల్, అది ఇంటర్సెక్టింగ్ అయిపోయింది. మొదటి రెండు ఈక్వల్గా వచ్చి మూడోది నాట్ ఈక్వల్, అది ప్యారలల్. ఇక మూడో సిచ్యువేషన్ ఎలా ఉండాలి? A1 by A2 మొదటి రెండు కంపల్సరీగా ఈక్వల్గా ఉండాలి. అలా అని చెప్పి మూడోది కూడా ఈక్వల్ అయితే ఇది అయిపోతుంది. అలానే మొదటి నాట్ ఈక్వల్ పెడితే ఇది అవుతుంది. కాబట్టి మూడు సేమ్ ఉండాలి. సో మూడు కనుక ఈక్వల్ అయితే అంటే A1 by A2 ఏదంతైతే వస్తుందో B1 by B2 కూడా అంతే వస్తే, C1 by C2 కూడా అంతే గనక వస్తే ఇవి మూడు ఈక్వల్ కాబట్టి ఇక్కడ లైన్స్ కూడా ఈక్వల్, ఒకదాని మీద ఒకటి ఫాలో అవుతాయి. కోఇన్సిడెంట్ లైన్స్, ఇన్ఫైనైట్ ఆర్ మెనీ సొల్యూషన్స్ ఉన్నాయి కాబట్టి కన్సిస్టెంట్. ఇప్పుడు మనం చెక్ చేద్దాం. ఈ ఎగ్జాంపుల్నే తీసుకుందాం. ఫస్ట్ A1 by A2 అంటే ఎక్స్ కోఎఫిషియంట్స్ 2/4, సింప్లిఫై చేయండి 1/2. ఇప్పుడు B1 by B2 అంటే -3/-6, మైనస్ క్యాన్సిల్, 3 1s are 3 2s are 1/2. ఇప్పుడు C1 by C2 కాన్స్టెంట్స్ రెండు LHSలో ఉండాలి, అదే రెండు RHSలో. ఒకటి LHS ఒకటి RHS వైపు ఉంటే మీరు ఏదో ఒక సైడ్ తెచ్చుకోండి. 8/9. మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ A1 by A2, B1 by B2 రెండు ఈక్వల్ అయినాయి, కానీ C1 by C2 మాత్రం నాట్ ఈక్వల్. సో ఈ మూడిట్లో ఏది రెండవ కేసు? A1 by A2 ఈజ్ ఈక్వల్ టు B1 by B2 అయి పాపం లాస్ట్ది మిస్ అయింది, అందుకే ఇవి ప్యారలల్ లైన్స్. నో సొల్యూషన్. ఇంకొకటి అబ్జర్వ్ చేద్దాం. 3/2x ప్లస్ 5/3y ఈజ్ ఈక్వల్ టు 7, 9x మైనస్ 10y ఈజ్ ఈక్వల్ టు 12. ఇక్కడ కోఎఫిషియంట్స్ కాన్స్టెంట్ ఫామ్లో ఉన్నాయి, అంటే ఫ్రాక్షన్ ఫామ్లో ఉన్నాయి. కాబట్టి ముందు సింప్లిఫై చేద్దాం, ఎల్సిఎం చేద్దాం. 2కి 3కి ఎల్సిఎం 6. 2 divides 6 3 times, 3 into numerator, 3 into 3x 9x. 3 divides 6 2 times, 2 into numerator, 2 5s are 10y is equal to 7. 9x plus 10y బై ఫామ్లో ఉన్న 6 అవతలకు వస్తే ఇంటూ 7 into 6 42. ఇప్పుడు ఇక్కడ A1 by A2 అంటే ఎక్స్ కోఎఫిషియంట్స్ 9/9, 9 1s are 9. మైనస్ ఉంటే కంపల్సరీగా మెన్షన్ చేయండి. B1 by B2 y కోఎఫిషియంట్స్ -10/10 10 1s are 10, -1 వచ్చింది. అంటే మొదటి రెండే నాట్ ఈక్వల్, ఇంకా ఫస్ట్ రెండే నాట్ ఈక్వల్ అయితే ఇది 1 ఇది -1, మొదటి రెండే నాట్ ఈక్వల్ అయితే నో నీడ్ టు చెక్ C1 by C2 ఆల్సో. ఇక మూడోది మనం చెక్ చేయాల్సిన అవసరమే లేదు ఇక్కడ. కాబట్టి అది ఫస్ట్ కేసు. ఎప్పుడైతే ఎక్స్ కోఎఫిషియంట్స్ యొక్క రేషియో, వై కోఎఫిషియంట్స్ యొక్క రేషియో నాట్ ఈక్వల్గా వస్తే అవి ఇంటర్సెక్టింగ్ లైన్స్ ఒక పాయింట్ వద్ద టచ్ అవుతాయి, యూనిక్ సొల్యూషన్ ఉంటుంది. ఇప్పుడు మూడవది కూడా చెక్ చేద్దాం ఒకసారి. ఇంకొకటి తీసుకుందాం. 5x plus 3y is equal to 11 minus 10x plus, ఇది మైనస్ అమ్మ, 5x minus 3y is equal to 11 minus 10x plus 6y is equal 22. సో ఫస్ట్ ఎక్స్ కోఎఫిషియంట్స్ A1 by A2 5/-10, 5 1s are 5 2s are, కింద మైనస్ ఉన్న పైన పెట్టేసిండి 1/2. తర్వాత B1 by B2 -3/6, 3 1s are 3 2s are 1/2.
సో -1/2 మైనస్ ఉంది కాబట్టి ఇప్పుడు C1/C2 11 ఇట్ ఈజ్ ఆల్సో -22 సారీ. సో 11 -22 11 1s are 11 2s are 1/-2 అంటే -1/2. సో 3 ఈక్వలే -1/2 -1/2 -1/2. సో x కోఫిషియంట్స్ 5/-10 గివ్స్ -1/2. y కోఫిషియంట్స్ యొక్క రేషియో -3/6 విచ్ గివ్స్ -1/2. రేషియో ఆఫ్ కాన్స్టెంట్స్ 11 అండ్ -22 విచ్ గివ్స్ -1/2. 3 ఈక్వల్ అయితే లైన్స్ కూడా ఈక్వల్ అంటే కోఇన్సిడెంట్స్, ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ అండ్ మెనీ సొల్యూషన్స్ దే ఆర్ కన్సిస్టెంట్. సో ఇట్ ఈస్ ద వే టు చెక్ వెదర్ ద పెయిర్ ఆఫ్ ద సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 variables represents intersecting lines or parallel lines or coincident lines by checking the ratio of x coefficients and y coefficients and constants. ఓకే, నెక్స్ట్ వీడియోలో వీటిని గ్రాఫ్గా గీస్తే ఎలా గీయాలి, సో గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఎలా చేయాలో అది కూడా చూద్దాం. థ్యాంక్ యూ.